అల్లు అర్జున్ గారికి ఎదురైన మొదటి ప్రశ్న ఎలా ఉన్నావు పుష్ప. సో బెయిల్ వయోలేషన్ కారణంగా అల్లు అర్జున్ గారిని రెండోసారి అయితే విచారణకి చిక్కటపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు మళ్ళీ తీసుకెళ్లారు. సో దాదాపు 2.5 గంటల పాటు అక్కడ ఆయన విచారించి ఆయన్ని మొత్తం సవ్యంగానే ఆయనతో దీర్ఘకాలికంగా ఆయనతో చర్చించి మొత్తం అన్ని విషయాలు రాబట్టుకుని ఆయన కూడా సహకరించడం బట్టి చాలా తొందరగా అవజేసి పంపించారు. సో మరి అసలు ఆయన ఏం చెప్పారు, ఆయనకు ఎలాంటి క్వశ్చన్స్ ఎదురుపడినాయని చెప్పి అందరికి కూడా ఒక టెన్షన్ అయితే ఉండిందనమాట లోపల నుంచి బయటకు వచ్చేదాకా. సో మరి ఆయన బయటకు వచ్చారు, అంతా కూడా సవ్యంగానే ఉంది, మళ్ళీ ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. అయితే ఫ్యాన్స్ అందరిలో మిగిలిపోయిన ప్రశ్నలు ఏంటంటే అసలు ఆయన ఎలాంటి ప్రశ్నలు ఎదురైనాయి, లోపల వాళ్ళు ఏమడిగారు, ఈయనేం సమాధానించారని చెప్పి. అయితే పోలీసులందరూ కూడా ఏదో వాంటెడ్గా టార్గెట్ చేసినట్టు అల్లు అర్జున్ గారు ఎక్కడ దొరుకుతారా అని చెప్పి ఆయన కనీసం ఏ 5లో కూడా లిస్టులో కూడా లేరు, మరి ఏ 11 ఉన్న పర్సన్ని ఆయన ఎందుకు అలా టార్గెట్ చేస్తున్నారని చెప్పి ఫ్యాన్స్ అంతా వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు. మరి అయితే పోలీసులందరూ కూడా ఆయన ఫస్ట్ లోపలికి వెళ్ళంగానే ఈ ఏసీపీ అండ్ సిఐ చిక్కటపల్లికి సంబంధించిన వాళ్ళు అయితే ఈ ప్రశ్నతో స్టార్ట్ చేశారనమాట, ఎలా ఉన్నావు పుష్ప అని చెప్పి. సో ఎందుకంటే పుష్ప సినిమాలో పోలీసులందరినీ చాలా చులకనగా చేసే సీన్ అయితే ఒకటి ఉందన్నమాట. వాళ్ళని కొనడం, వాళ్ళందరూ అమ్ముడుపోతారని చెప్పే విధంగా, అలాగే సీఎంని మార్చే సీను, వీటన్నిటిని పర్సనల్గా తీసుకున్నారు మన రాజకీయ ప్రముఖులు అండ్ పోలీసు వారు కూడా. సో మరి వాళ్ళు అదే తీసుకుని చేస్తున్నారా, వాళ్ళకి ఇంకేదన్నా ఈయన మీద ఏదైనా పర్సనల్ గ్రడ్జ్ ఉందా, దేనికి చేస్తున్నారనేది తెలియదు. కానీ ఏ 11గా ఉన్న అల్లు అర్జున్ గారిని మాత్రం వాళ్ళందరూ పర్సనల్గా టార్గెట్ చేసినట్టయితే అర్థమవుతుంది. మరి 2.5 గంటలు ఆయన విచారించాల్సిన అవసరమే ఉంది. ఒక స్టార్ హీరో, ఆయన ఫ్యాన్స్ అంతా బయట వెయిట్ చేస్తూ ఉంటారు. మరి ఈ క్రమంలో ఆయన ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ ఏంటి ఒక స్టార్ హీరోకి. సో మరి ఆయన తెలియకుండా జరిగిన తప్పుకి ఆయన ఈ విధంగా చేయడం కరెక్టేనా, ఇది ఎవరి ఈగో వల్ల జరుగుతుందని చెప్పి ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఫైర్ అవుతున్నారనమాట. సో మరి అల్లు అర్జున్ గారు ఇంకా ఎప్పటికీ దీని నుంచి బయటపడతారో, ఈ కేసు అంతా కూడా ఎప్పుడు క్వాష్ అవుతుందో. ఆల్రెడీ ఇప్పటికే అల్లు అర్జున్ గారు ఆ ఫ్యామిలీకి 1 కోటి రూపాయల దాకా చెల్లించుకున్నారు. మరి ఆ మూవీ టీం కూడా దాదాపుగా డైరెక్టర్ గారు టీం అంతా కలిపి మొత్తం కూడా అందరూ కలిపి 2 crores దాకా ఇచ్చారనమాట. సో మరి అయినా కూడా కొంతమంది రష్మిక గారి నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఏదో ఒకటి రావాలని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి అసలు ఈ క్లేజ్ అనేది ఎప్పుడు క్లోజ్ అవుతుంది. ఆల్రెడీ ఆ రేవతి భర్త కూడా ఈ కేసు పైన వెనక్కి తీసుకున్నారు ఎఫ్ఐఆర్ని. సో మరి ఇంకా ఈ కేసు ఎప్పటికీ క్వాష్ అవుతుందో అప్పుడే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే మనశ్శాంతిగా ఉంటారు. మరి అలాగే అల్లు అర్జున్ గారు కూడా మనశ్శాంతిగా ఉంటారు.